అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు. సరిపోన్లే. పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం నాశనం చేసిందేమో ఆయన. అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండకపోవచ్చు. ఆత్రం 2016లో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్లా అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో డ్యామ్ ట్రాన్స్ట్రాయర్లో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకి నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు. సరే నచ్చిన వాళ్ళకి చేసుకున్నా ఇబ్బంది ఏముంది. కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా, గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా, గ్రామస్తులు ఏ గ్రామాలు అయితే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మాణం చేయకుండా, ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యామ్ ఎలా నిర్మాణం చేస్తారు? కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఏమవుతుంది? ఊళ్ళు మునిగిపోతాయి కదా. పోనీ డైవర్షన్ ఛానల్ ఇచ్చారా? స్పిల్వే అవ్వలేదు, డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే సైమల్టేనియస్గా అప్పర్ కాఫర్ డ్యామ్, డయాఫ్రామ్ వాల్, లోవర్ కాఫర్ డ్యామ్, స్పిల్వే మొత్తం అన్నీ ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా కొంత దూరం కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది. ఎవడో ఇంజనీర్ చెప్పాడు, సార్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యామ్ మూసేస్తే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయండి, మరి నది వెళ్దు కదా అంటే, అయితే మధ్యలో బొక్క వదిలేయండి. ఆ మధ్యలో కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఆపేయటం వల్ల ఏమవుద్ది? వాటర్ దిగదాన్ని వెలాసిటీ, హై వెలాసిటీతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. ఎంత లోతు కొట్టుకుపోయిందో తెలియదు. కొత్తది నిర్మాణం చేయాలంటే 800 నుంచి 1200 కోట్లు అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అంచనాకు రావడం జరిగింది. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. అరే బాబు, బీజేపీ నాయకులారా, బీజేపీ ప్రభుత్వం నుంచి పోనీ చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, కింద భూమిలో గోతులు పడిపోయినాయి, కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టండి అంటే, లేదు మాకు టెక్నికల్ టీం వచ్చి అది సర్టిఫై చేస్తే కానీ దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేము. తర్వాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి కదా పోలవరం డ్యామ్ని ఇలా నాశనం చేసి వాళ్ళు ఇట్లా ఈ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయటమే కాకుండా స్పిల్వే పూర్తి చేసి మొత్తం యాఫ్రాన్స్ అని నిర్మాణం చేసి నీళ్లన్నీ కూడా డైవర్షన్ చేసే పరిస్థితి ఏ స్థితిలో ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా. ఆ రోజు నుంచి మోడీ గారి ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ఏం చేయాలనేది మొన్నటి దాకా ఎన్నికల వరకు కూడా కనీసం చెప్పని పరిస్థితి. వెళ్ళి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు, ఏమండి పోలవరం ఏంటి, ఎప్పుడు కడతా, ఎప్పుడు పూర్తవుద్దండి? ఏమో నాకేం తెలుసు. ఆయన అపర మేధావి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవజ్ఞుడు, 72% పోలవరం నేను నిర్మాణం చేసేసాను అని చెప్పేటువంటి ఆయన లెక్క ప్రకారమే 72 చేస్తే మేమేమీ చేయలేదనుకుంటే మరి మిగతా 38% ఎంతసేపు? 2 ఏళ్లలో 78% కట్టినోడివి మిగతా 30% ఎప్పటిలోపు కట్టాలి? పోనీ ఆ 28% ఎప్పటిలోపు కట్టాలి? పోనీ మేము ఒక 8% కట్టామనుకుందాం, నువ్వు చెప్పే లెక్కలు, నువ్వు దొంగ లెక్కల ప్రకారం. మేమైతే డ్యామ్ ఏమన్నా కడితే మేమే కట్టాం.